వెల్కమ్ టు ఆస్క్ టెక్ ఫర్ ఎవ్రీ సండే మనకైతే ఈ ఎపిసోడ్ వస్తుంది. ట్విట్టర్, యూట్యూబ్ కమ్యూనిటీ పోస్ట్లో మీరు అడిగిన క్వశ్చన్స్కి ఈ వీడియోలో నేను ఆన్సర్ చేస్తాను. సో మ్యాక్సిమం క్వశ్చన్స్కి ఎవ్రీ వీక్ ఆన్సర్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. అండ్ చాలామంది వీడియోస్ కూడా చూస్తున్నారు, కానీ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. 9 yearsగా నేను యూట్యూబ్ వీడియోస్ చేస్తున్నా, నా రివ్యూస్లో వాటిలో ఎప్పుడు కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని స్ట్రెస్ చేయను. ఒక ఈ Q&A ఎపిసోడ్లో మాత్రమే అడుగుతాను. సో వీడియోస్ చూసి మీకు హెల్ప్ అయింది అనిపించిన, కొంచెం ఇన్ఫర్మేషన్ నేను ఇచ్చింది మీకు పనికి వస్తుంది అనిపించిన, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అది నాకు మోటివేషన్ ఇస్తుంది. మీకు తెలియనిది ఏముంది, ఈ రోజుల్లో నెంబరే మ్యాటర్, అది ఏ రంగాల్లో తీసుకున్నా. సో అందుకే కొంచెం నెంబర్ని పెంచండి, సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం మోటివేట్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్ ఆర్య అడుగుతున్నారు. వై డస్ అండ్ ఆండ్రాయిడ్ ఫోన్ కెమెరా ఫీల్ వర్స్ ఆఫ్టర్ ఏ ఇయర్ వైల్ ఐఫోన్ స్టేస్ మోర్ కన్సిస్టెంట్? సింపుల్, ఏం లేదు. యాపిల్ ఎవ్రీ ఇయర్ ఒక 4 ఫోన్స్ని మ్యాక్సిమం లాంచ్ చేస్తుంది. సో వాటిని మాత్రమే ఆప్టిమైజ్ చేస్తే సరిపోతుంది. అదే ఆండ్రాయిడ్లో 6,000 నుంచి మొదలు పెట్టుకుంటే ఒక బ్రాండ్ 1,20,000, 1,30,000 వరకు. సో ప్రతి 5,000 గ్యాప్లో ఒక మొబైల్ని లాంచ్ చేస్తుంది. అంటే 6,000 కోటి, 10,000-12,000 కోటి, 15,000-16,000 కోటి, 25, 30, 40, 50, 70, 80, 90 ఇలా ఒక 10-15 మోడళ్ళని లాంచ్ చేస్తుంది. సో అన్ని మోడల్స్ని, సాఫ్ట్వేర్ అప్డేట్స్ని ఆప్టిమైజ్ చేయడం కష్టం. అందుకే ఆండ్రాయిడ్లో సో ఒక 1 year తర్వాత 1-2 అప్డేట్స్ పడ్డ తర్వాత కెమెరా పర్ఫార్మెన్స్ తగ్గిపోతుంది. సో తక్కువ అంటే మంది ఎక్కువ అయితే మజ్జిగ పల్చన అంటారు కదా, సో ఆ టైప్ అనుకోండి. సో అండ్ కొన్ని ఆండ్రాయిడ్ బ్రాండ్స్ ఇంటెన్షనల్గానే నెక్స్ట్ అదే సిరీస్లో నెక్స్ట్ లేటెస్ట్ మోడల్ని లాంచ్ చేసినప్పుడు ఇంటెన్షనల్గానే కెమెరా క్వాలిటీని తగ్గిస్తాయి. ఇది అన్ని బ్రాండ్స్ ప్రతిసారి అని కాదు, కానీ కొన్ని బ్రాండ్స్ కొన్నిసార్లు చేయడం నేను ఈ 9 years ఆఫ్ యూట్యూబ్ కెరీర్లో అబ్జర్వ్ చేశాను. సో అందుకే ఐఫోన్స్లో కొంచెం కెమెరా క్వాలిటీ కన్సిస్టెంట్గా ఉంటుంది. రమణ అడుగుతున్నారు, బ్రో హౌ టు యూజ్ కెమెరా ఫీచర్స్ ఆఫ్ Vivo X300 Pro. ఒక వీడియో చేయండి, ఇంకా వ్యూస్ ఎక్కువ వస్తాయి, మాకు పనికి వస్తుంది. ఫిల్టర్స్ ఎలా యూజ్ చేయాలి, పోర్ట్రేట్స్ ఎప్పుడు తీయాలని అయితే అడుగుతున్నారు. డెఫినెట్గా వీడియో చేసే ప్రయత్నం చేస్తాను, బట్ నేను ఫుల్ రివ్యూ చేస్తేనే దానికి వ్యూస్ రావట్లేదు ఇంకా. సో ఈ కెమెరా ఫీచర్స్, టిప్స్ అండ్ ట్రిక్స్, సో ఒక 3-4 రోజులు కూర్చొని వర్క్ చేయాలి. దానికి మరీ 1000-1500 వ్యూస్ వస్తే కష్టం. ఎక్కువ వ్యూస్ వస్తే నాకు మోటివేషన్ వస్తుంది, బట్ మీరు బాగా అడుగుతున్నారు కాబట్టి ప్రయత్నం అయితే తప్పకుండా చేస్తాను మీకోసమైనా, వ్యూస్ వచ్చినా రాకపోయినా. అండ్ వెంకటేష్ గౌడ్, క్వశ్చన్స్ ఏం లేవన్నా, హౌ ఆర్ యూ అన్నా, లవ్ ఫ్రమ్ నంద్య. థ్యాంక్ యూ బ్రో, నా గురించి నువ్వన్నా కన్సర్న్ తీసుకొని అడిగినందుకు. నేను బాగున్నాను, నువ్వెలా ఉన్నావు? అండ్ సతీష్ కుందల అడుగుతున్నారు, సామ్సంగ్ B650 FXL 14,000కు వచ్చింది, తీసుకోవచ్చా అన్నారు. రీసెంట్గానే మన ఛానల్లో రివ్యూ చేశాను. సో మీకు కనుక ప్రీమియం సౌండ్ స్టేజ్ కావాలి అనుకుంటే సామ్సంగ్ నుంచి ఎలాంటి డౌట్ లేకుండా కన్సిడర్ చేయొచ్చు, చాలా బాగుంది. చూడకపోతే మన ఛానల్లో రివ్యూ ఉంది, చూడండి. అండ్ విజయ్ అడుగుతున్నారు, హాయ్ బ్రో హౌ ఆర్ యూ, 20Kలో మంచి టీవీ చెప్పు. TCL నుంచి T60 లేదా VU నుంచి గ్లో QLED కూడా నియర్లీ 20,000కి వస్తుంది విత్ బ్యాంక్ డిస్కౌంట్. ఏ చిన్న చిత్తగా ఆఫర్ వచ్చినా వాటిని అయితే కన్సిడర్ చేయండి. మన ఛానల్లో బెస్ట్ 43-inch 4K టీవీస్ వీడియో ఉంది, కావాలంటే ఒకసారి ఆ వీడియోని కూడా చూడండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ సువర్ధన్ అడుగుతున్నారు, బ్రో నేను Oppo Find X9 యూజ్ చేస్తున్నా, బట్ ఐ వాంట్ టు అప్గ్రేడ్ S26 Ultra ఆర్ S25 Ultra. మూవీస్ చూస్తాను, వీడియో ఎడిటింగ్ చేస్తాను అన్నారు. సో X9 నుంచి అయితే మీరు అల్ట్రాకి, అది 25 Ultra అయినా 26 Ultra అయినా అప్గ్రేడ్ కావచ్చు. X9 Pro నుంచి అయితే వద్దనేవన్నీ, బట్ X9 కదా, అవ్వచ్చు మీరు. అండ్ సంతోష్ కుమార్, బ్రో బ్రాండ్స్ ఆర్ ఇంక్రీజింగ్ మొబైల్ ఫోన్ ప్రైసెస్ సైటింగ్ ర్యామ్ అండ్ స్టోరేజ్ షార్టేజ్. విల్ బ్రాండ్స్ డిక్రీజ్ ద ప్రైసెస్ ఆఫ్టర్ ఈ ర్యామ్ అండ్ స్టోరేజ్ ప్రైసెస్ మళ్ళీ నార్మల్కి వచ్చిన తర్వాత తగ్గిస్తాయా అని అంటున్నారు. డెఫినెట్గా ఎప్పుడైతే ర్యామ్ అండ్ స్టోరేజ్ ప్రైసెస్ మళ్ళీ నార్మల్కి వస్తాయో బ్రాండ్స్ మొబైల్ ప్రైసెస్ని తగ్గిస్తాయి. కొత్తగా వచ్చే మొబైల్స్ కూడా కొంచెం తక్కువ ప్రైస్ రేంజ్లో వస్తాయి. అండ్ నెక్స్ట్ వెంకట్ అడుగుతున్నారు, హలో బ్రదర్, iPhone 17 అండ్ Samsung S25 FE విచ్ వన్ ఈజ్ బెటర్ ఆప్షన్ అండ్ కమింగ్ BBD సేల్లో ఏ ప్రైస్లో ఉండొచ్చు? అండ్ రెండిట్లో ఏది బెటర్ అంటే క్లియర్గా iPhone 17 బెటర్. అండ్ ఈ BBD సేల్లో iPhone 17 ఒకప్పట్లో 50,000కి దగ్గరగా వచ్చే అవకాశాలు లేవు. నేను అనుకోవడం 55 నుంచి 60 మధ్య ఉండొచ్చు. ర్యామ్ అండ్ స్టోరేజ్ ప్రైసెస్ ఇంక్రీజ్ అయ్యాయి కాబట్టి. అండ్ S25 FE కూడా ఎవ్రీ ఇయర్ లాగా 30,000కి రాకుండా ఈసారి 35 to 40 మధ్య అయితే రావచ్చు, చెప్పలేము. అప్పటి BBD సేల్ టైం వరకు ర్యామ్ అండ్ స్టోరేజ్ ప్రైసెస్ ఇంకేమైనా తగ్గితే మళ్ళీ తగ్గచ్చు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ తెలుగు ఫ్రీ ఫైర్ అడుగుతున్నారు, Vivo X300 Pro బ్యాటరీ ఎంతసేపు వస్తుంది, తొందరగా తగ్గిపోతుంది అంటున్నారు. సో అండ్ Oppo Find X9 రివ్యూ పెడతా ఉన్నారు, పెట్టలేదు. లవ్ ఫ్రమ్ గద్వాల్, లవ్ యూ బ్రో. అండ్ X9 Pro రివ్యూ అంతా అయిపోయింది వర్క్, కాకపోతే టైం లేక షూటే చేయలేదు, బట్ డెఫినెట్గా పబ్లిష్ అయితే చేస్తాను, వ్యూస్ వచ్చినా రాకపోయినా. అండ్ X300 Pro బ్యాటరీ అయితే అబ్నార్మల్ డ్రైన్ ఏం లేదు. కొందరు వాళ్ళకు వాడే యాప్స్ని బట్టి కొందరికి ఎక్కువ డ్రైన్ కావచ్చు, బట్ నేనైతే ఎలాంటి అబ్నార్మల్ డ్రైన్ ఇష్యూని అయితే ఫీల్ అవ్వలేదు. ఈజీగా మోర్ దెన్ ఎ డే
1 డే అయితే వస్తుంది ఎంత హెవీగా యూజ్ చేసిన. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ సంతోష్ కుమార్, వివో V70 Lite కమ్స్ విత్ 8s Gen 3 విచ్ ఈస్ ఆల్రెడీ 2 years old ప్రాసెసర్, కెన్ ఇట్ రన్ ద ఫోన్ ఫర్ నెక్స్ట్ 4 or 5 years? సో 8s Gen 3 మంచి ప్రాసెసరే, ఈజీగా 3 సంవత్సరాల నుంచి 5 మధ్య అయితే వస్తుంది. ఖచ్చితంగా లైఫ్ ఎంత అనేది ఈ రోజుల్లో మనం దేంది చెప్పలేము. అండ్ నేను ప్రజెంట్ వాడుతున్న X100 Pro, సో మీడియాటెక్ చిప్సెటే, ఇదే 3 సంవత్సరాలు ఉంది. సో ఇంకా 1-2 years అయితే ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఎలాంటి ఇష్యూస్ అయితే ఉండే అవకాశాలు లేవు 8s Gen 3తో రానున్న 3 to 5 yearsలో. అండ్ శివానంద రెడ్డి అడుగుతున్నారు, హాయ్ అన్న, iPhone 17, Samsung S25, S25 Plus, S25 Ultra, S25 FE ఫోన్స్ 2026 BBDలో ఎంత ఉండొచ్చు? పెద్ద క్వశ్చనే సార్. సో iPhone 17 ఇందాక నేను ఆల్రెడీ చెప్పాను 55 నుంచి 60 మధ్య, S25 సేమ్ 50కి దగ్గరగా, S25 Plus 60-65 బిట్వీన్, S25 Ultra నిజానికి ఎక్కువే తగ్గాలి బట్ ఈ 85 ఆ రేంజ్లో ఉండొచ్చు. అండ్ S25 FE 35-40 బిట్వీన్ ఉండే అవకాశాలు ఉన్నాయి ఈ BBD సేల్లో. ఇవన్నీ ఎక్స్పెక్టెడ్ ప్రైసెసే, అప్పటి సిచ్యువేషన్ బట్టి ర్యామ్ అండ్ స్టోరేజ్ ప్రైసెస్ ఇంకా పెరిగితే ఇంకెక్కువ ఉండొచ్చు, ఇంకా తగ్గితే ఇంకా తగ్గచ్చు. ఇది ప్రజెంట్ ఉన్న కండిషన్స్ బట్టి నా ఎక్స్పెక్టేషన్ అంతే. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఉదయ్ కుమార్ అడుగుతున్నారు, హాయ్ బ్రో, ఐఎమ్ యూజింగ్ Vivo X300 ఫ్రమ్ 2 months. కెమెరా ఈజ్ గుడ్ బట్ నాట్ సాటిస్ఫైడ్ విత్ OS. ఆల్టర్నేటివ్గా కెమెరా అండ్ OS బాగుండే ఫోన్ ఏదైనా ఉందా ఆండ్రాయిడ్లో? ప్లీజ్ సజెస్ట్, థ్యాంక్ యూ. సో కెమెరా అండ్ OS బాగుంటే పర్ఫార్మెన్స్ తక్కువ ఉంటుంది. మీరు Samsung S25 FE అలాంటివి ఏమన్నా కన్సిడర్ చేయొచ్చు, బట్ పర్ఫార్మెన్స్ దీనంత పవర్ఫుల్గా అయితే ఉండదు. అండ్ X300 కాదు అనుకుంటే Find X9, నేను కంపేర్ కూడా చేశాను Vivo X300 Find X9 మధ్య. X300 కెమెరా వాడేటప్పుడు కొంచెం హీట్ అవుతుంది, Find X9 స్టేబుల్గా ఉందని. సో Find X9ని కూడా కన్సిడర్ చేయొచ్చు ఇన్ కేస్ కెమెరా అండ్ OS రెండు బాగుండాలనుకుంటే. నెక్స్ట్ గోవర్ధన్ అవుట్డోర్స్ అన్న, ఒక స్మార్ట్ ఫోన్లో ఏది కూడా పర్ఫెక్ట్ కాదు, ఏదో ఒక డిపార్ట్మెంట్లో కాంప్రమైజ్ అవ్వాలి కదా. అలా కాకుండా ఒక స్మార్ట్ ఫోన్ అంటే ఇలా ఉండాలి, దేనికి ఎలాంటి కాంప్రమైజెస్ లేవు, ఫోన్ అంటే ఇలా ఉండాలి అని మీరు చెప్పాలనుకుంటే ఏం చెప్తారు? ప్రతి ఫ్లాగ్షిప్ ఫోను మనకి మ్యాక్సిమం లీస్ట్ కాంప్రమైజెస్ తోటే ఉంటాయి, అందుకే వాటి కాస్ట్ ఎక్కువ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ సామ్సంగ్ అల్ట్రా ఫోన్ కానివ్వండి, iPhone 17 Pro Max కానివ్వండి, Vivo X300 Pro, Find X9 Pro కానివ్వండి. సో ఏదో చిన్న చితక కాంప్రమైజెస్ తప్పితే సో మేజర్గా ఏముండవు. అదే మనం ఇంకా ప్రైస్ కిందకి వస్తాయి, బిలో 70,000-60,000 కిందకి వస్తే ఏదో ఒక కాంప్రమైజెస్ ఎక్కువ ఉంటాయి. ఫ్లాగ్షిప్ ఫోన్స్లో కాంప్రమైజెస్ తక్కువ ఉంటాయి. ఖచ్చితంగా ఇదే పర్ఫెక్ట్, ఇది మాత్రమే బెస్ట్ అని చెప్పలేము, కానీ దాదాపు అన్ని ఫ్లాగ్షిప్ ఫోన్స్ సో ఆల్మోస్ట్ నో కాంప్రమైజెస్తో ఉంటాయి. ఇండివిజువల్ పర్సన్ బట్టి కొన్ని నచ్చకపోతే తప్పితే ఆ పర్టికులర్ బ్రాండ్లో. అండ్ యాషు అన్న, ల్యాప్టాప్స్ గురించి చెప్పు, నేను 60,000 లోపల మంచి ల్యాప్టాప్ కొనాలి అనుకుంటున్నా, యావరేజ్ ఎడిటింగ్ ఇంకా మీడియా చూసే పర్పస్ అండ్ స్టడీ. ఒక వీడియో చేశాను ఆల్రెడీ బెస్ట్ ల్యాప్టాప్స్ది వెరీ రీసెంట్గా, అది చూడు క్లియర్గా. దాంట్లో గేమింగ్ అండ్ ఎడిటింగ్ స్టూడెంట్స్ కోసం, ఆఫీస్ కోసం క్లియర్గా మెన్షన్ చేస్తాను, ఒకసారి చెక్ చేయి. అండ్ ఆదిత్య అడుగుతున్నారు, బ్రో తగ్గిందా, ఎలా ఉంది అడుగుతున్నారు. తగ్గింది బ్రో, నౌ ఫైన్. Vivo X100 Pro వాడుతున్నారు కదా, కెమెరా ఏమైనా డౌన్గ్రేడ్ చేశారా? Vivo X300 Pro ఆర్ X400 Pro ఫ్లాగ్షిప్ మొబైల్ తీసుకుని ఓన్లీ కెమెరా 4 years వాడచ్చా? లైక్ రెగ్యులర్ మొబైల్స్ లానే 1 or 2 yearsకే క్వాలిటీ ఇమేజ్ బ్లర్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా? థ్యాంక్ యూ బ్రో. లేదు బ్రో, 3 years వాడుతున్నాను X100 Pro. సో పెద్ద డ్రాప్ అయితే నేను నోటీస్ చేయలేదు, బట్ మైనర్గా అయితే అయ్యి ఉండొచ్చు, అది లో లైట్లో. సో నేను లో లైట్లో అయితే ఈ మధ్య టెస్ట్ చేయలేదు. ఒకసారి అయితే నేను చేస్తాను డెడికేటెడ్ రివ్యూ, 3 years రివ్యూ చేస్తాను. కెమెరా ఏమైనా డ్రాప్ అయింది అప్పటికి ఇప్పటికని. యాజ్ ఆఫ్ నో మేజర్ డ్రాప్ అయితే ఏం లేదు, కెమెరా క్వాలిటీ ఆల్మోస్ట్ సిమిలర్గానే ఉంది, కొంచెం తగ్గినట్టు అయితే ఉంది. సో నేను ఒక వీడియో చేస్తాను, దాంట్లో క్లియర్గా విత్ ప్రూఫ్స్ మాట్లాడతాను టెస్ట్ చేసిన తర్వాత. సో ఇది ఈ వీక్ ఆస్క్ టెక్ 24 ఎపిసోడ్. ఈ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ మీకు హెల్ప్ అవుతాయి అనుకుంటున్నాను. ఇంకా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు, నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు కొంత పనికి వచ్చింది అనిపించిన. థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ కలుద్దాం.